విక్రాంత్ చాందిని చౌదరి జంటగా నటిస్తున్న సినిమా సంతాన ప్రాప్తిరస్తు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జీ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రీసెంట్ గా నిర్మాత దిల్ రాజు, యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ అతిథులుగా సంతాన ప్రాప్తిరస్తు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. నమస్కారం. కళ్యాణ ప్రాప్తిరస్తు అనేది వినేవాళ్ళం. హలో కళ్యాణ ప్రాప్తిరస్తు అనేది వినేవాళ్ళము. ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తు అనేది మొదలుపెట్టాము. ఎందుకంటే ఈరోజు లైఫ్ బిజీ అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు, లివ్ ఇన్ రిలేషన్లు ఇవన్నీ చాలా ఈజీగా అయిపోతున్నాయి. పిల్లలు పుట్టడమే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు ఈ టైటిల్స్ ఎన్నుకున్నారు. సో ఆల్ ది బెస్ట్ టీమ్ అండ్ విక్రాంత్ అండ్ చాందిని పేరుగా సంతాన ప్రాప్తిరస్తు వారికి, అలాగే దర్శకులు సంజీవ్ అండ్ ప్రొడ్యూసర్స్ మధురా శ్రీధర్ అండ్ హరిప్రసాద్ గారు ఆల్ ది బెస్ట్. ఇందాక శ్రీధర్తో అండ్ విక్రాంత్తో చెప్తున్నాను, సినిమా తీయడం ఈ రోజుల్లో గొప్ప కాదు, ప్రెస్ మీట్లు పెట్టి మనము ట్రైలర్లు లాంచ్ చేయడం గొప్ప కాదు, మార్నింగ్ షోకి జనాల్ని తీసుకొచ్చి సినిమా సక్సెస్ అనిపించుకోవడమే గొప్ప. కంటిన్యూ చేస్తున్నారు, మీరే ఇన్స్పిరేషన్ మాకు ఈ సినిమాకి. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ ఆనంద్ దేవరకొండ గారు మా ప్రొడక్షన్ మీట్ అనమాట. మేమిద్దరం ఒకటే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చాము. అండ్ ఆయన కూడా అంటే ఏమవుతుంది ఎలా అవుతుంది అని అంటే ఎవరేమన్నా పట్టించుకోకుండా తను అనుకున్న చేసుకుంటూ వెళ్ళి కొడితే ఒక 100 crore క్లబ్లో వెళ్ళిపోయాడు ఆయన. సో నిజంగా సక్సెస్ స్టోరీ బ్రో మీది. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మా ట్రైలర్ చూశారు సంతాన ప్రాప్తిరస్తు మీరు. శ్రీ దిల్రాజ్ గారు, ఆనంద్ గారు, ఓకే, నేను ఫస్ట్ డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్ అయినా కూడా పిలవంగానే వచ్చి వేదికను తీసుకొని మనందరినీ ఆత్మీయంగా పలకరించడం చాలా సంతోషం. తర్వాత సంతాన ప్రాప్తిరస్తు టీము ఒక చిన్న సమస్యను తీసుకొని వినోదాత్మకంగా తీర్చిదిద్ది ఒక మంచి ప్రోడక్ట్ని మీ ప్రేక్షక మహాశయులకు అందిస్తుంది. దాని నవంబర్ 14th మీరు చూసి మీ ఫ్రెండ్స్కి, బంధువులకి, ఇతరులకి షేర్ చేయండి. తప్పకుండా ఈ సినిమాని హిట్ చేయాలి. అందరికీ నమస్తే. నేను ఫస్ట్ నుంచి చిన్న కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తాను. మీ అందరికీ తెలుసు, ఇది కూడా అదే ఒక చిన్న క్యూట్ సినిమా. ఐఎమ్ షూర్ మంచి కంటెంట్ బేస్డ్ సినిమాలను ఈ మధ్యలో ప్రేక్షకులను ఆదరిస్తారని నేను నిజంగా అనుకుంటున్నాను. వి డిడ్ అవర్ బెస్ట్. సో థ్యాంక్ యూ దిల్ రాజు గారు ఈరోజు వచ్చినందుకు. హీ వాజ్ దేర్ విత్ మీ. అంటే జస్ట్ ఐ టేక్ 2 minutes టు టెల్ ద సార్ని ఎలా ఇన్స్పైర్ అయ్యి సార్తో ఎలా ట్రావెల్ చేస్తున్నాను. నా ఫస్ట్ మూవీ స్నేహితం చేసినప్పుడు ఫస్ట్ సార్కే చూపెట్టాలనుకున్నా. హీ వాజ్ ఇన్ అమృత్సర్. సో చూపెట్టాలి సార్ అంటే అమృత్సర్ వచ్చేసే అన్నారు. అంటే ఈ గేమ్ మీ టైం. సో వెంటనే అమృత్సర్ వెళ్ళి చూపెట్టాను. నాకు క్లారిటీగా చెప్పారు ప్రాబ్లమ్స్. నెక్స్ట్ సినిమా ఇట్స్ మై లవ్ స్టోరీ. మా ఇన్విటేషన్ని, మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి మా ట్రైలర్ లాంచ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు సపోర్ట్ ఆనంద్. ఈ సినిమా ఈ పాత్ర నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారు మధురా శ్రీధర్ గారు, నిర్వి హరిప్రసాద్ గారు అండ్ మై డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి ఒక మంచి సెన్సిటివ్ పాయింట్, బికాజ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఇప్పుడు కరెంట్ జనరేషన్లో ఎంత ప్రెవలెంట్ ఉన్నా సరే చాలా తక్కువ దాని గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పటికీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక టాబూ సబ్జెక్ట్లా చూస్తున్నారు. ఫస్ట్ నేను స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఒక చిన్న థింగ్ మాట్లాడాలి. మన తెలుగు ఇండస్ట్రీ ఎవ్రీ జనరేషన్ ఒక్కొక్క స్టెప్ ఇలా పైకి వెళ్ళిపోతుంది యాక్చువల్గా. కానీ మనం లోకలైజ్ నుంచి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాం. కానీ దాని వెనకాల ఎంతోమంది ఎఫర్ట్ ఉంటుంది. ఎవ్రీ టైం ఈ బిల్డింగ్కి ఒక స్లాబ్ వేసినప్పుడు ఆ స్లాబ్ కింద కొన్ని పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్సే ఆ స్లాబ్ని పైకి లేపుతాయి నెక్స్ట్ లెవెల్కి మనకు వెళ్ళడానికి. వాళ్ళు ఎవరు అంటే ఈ రిస్క్ టేకర్స్, లైక్ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్ విత్ అన్ ఇండామిటబుల్ స్పిరిట్. ఒక ప్రొడ్యూసర్ అవడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. నేను చేసిన నా ఫస్ట్ మూవీ ప్రొడక్షన్ కోట్లతో కూడుకున్న వ్యవహారం. వీళ్ళు ఏంటంటే వాళ్ళకున్న ఓన్లీ థింగ్ ప్యాషన్ ఫుల్ ఫిల్మ్స్. దాంతో కొన్ని కోట్లతో బిజినెస్ చేసి ఒక మూవీతో హిట్, ఒక మూవీతో ఫ్లాప్, బట్ ఎక్కడ ఆగకుండా ముందుకెళ్ళి వాళ్ళు హిట్ చేసే ఎవ్రీ సినిమాలోంచి ఎంతోమంది టెక్నీషియన్స్, ఎంతోమంది యాక్టర్స్ బయటకు వస్తారు. సో ఈ జనరేషన్కి అలాంటి ప్యాషనెట్ ఒక పిల్లర్ ఆఫ్ ద ఇండస్ట్రీ మా దిల్ రాజు గారే. నేను ఆయన రావడం ఈవెంట్కి అనేది ఐఎమ్ సో ప్రౌడ్. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ. రాజుగారు ఇప్పుడే వెళ్ళిపోయాను, కానీ అనుకోకుండా అందరి స్పీచ్ కోసం వెయిట్ చేసే వెళ్ళాను. బట్
with his pressure, I think very ఈ ఎట్లాంటి ఈవెంట్స్లో రికార్డ్ అనుకుంటా ఇంత ఫాస్ట్గా అందరూ మాట్లాడడం, లేకపోతే అందరూ 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడుతారు. సో మేబీ ఇన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మీరు అందరు మంచిగా మాట్లాడండి. I'll also quickly finish. Media, you might be having other events and everything. First of all, trailer looks super promising. The comedy, the emotional content, Anni, the acting, the cast is also very exciting. Some of my favorites are in there. Vennela Kishore garu, Tarun, who's a good friend, Abhinav Gomatam, ఇంతమంది ఉన్నారు. I think the comedy will work, and the emotional content also looks super promising.